వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అయితే అందులోకి వేసుకొని వేయించుకోవాలి. అలా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులోకి మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి బీట్రూట్ ముక్కలు అనేటివి మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి. అలా వాటర్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఈ బీట్రూట్ని మనం తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే ఆ 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనమైతే సాల్ట్ వేసుకొని కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో బీట్రూట్ని తరచూ తీసుకోవటం వల్ల రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు తరచూ బీట్రూట్ని తీసుకోవడం మంచిది. బీట్రూట్ని ఇలానే కాదు కొన్ని సలాడ్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి సాల్ట్ వేసుకొని 2 to 3 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనం మిరప్పొడైతే కొద్దిగా వేసుకొని దాన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు వెయిట్ చేసుకుందాం. సో ఇలా బీట్రూట్ని హెల్తీగా తీసుకోవడం చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే ఈ బీట్రూట్లో పప్పుల పొడి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు వెయిట్ చేసుకుంటే అంతే అండి. మనకి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా బీట్రూట్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది. సో ఇది మొత్తం ఒక కప్లో వేసుకొని ఒకరు హ్యాపీగా తినేసేయచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.